హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఈ వీడియోలో చెరకు లేకుండా చెరుకు రసం ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే ఈజీగా అనేది చూసేద్దాం. చెరకు లేకుండా చెరుకు రసం ఏంటా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి మరి లేట్ చేయకుండా. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్లో 1 కప్పు బెల్లం వేసుకొని దాంట్లోనే గుప్పెడు పుదీనా వాష్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు అల్లం కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 1 ఇంచ్. నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ మిక్సీ పట్టాక మూత తీసి చూస్తే థిక్ పేస్ట్ లాగా అయ్యింది. ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు మిక్సీ పట్టాను. ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాక ఇలా వచ్చింది. దీన్నైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకున్నాను. ఇందులోనే మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసాను. నేను ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. నాకు ఇది మా ఫ్రెండ్ చెప్పింది. ఎండలకి బయటికి వెళ్ళి చెరుకు రసం తాగలేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. మీకు కూడా యూజ్ అవుతుందని అయితే షేర్ చేశాను. చూడ్డానికైతే అచ్చం చెరుకు రసంలానే ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఇందులో మీరు కావాలి అంటే కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తాగుతారని నేనైతే నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇందులోనే ఒక 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేయండి. నా దగ్గర లెమన్ లేదని నేనైతే యాడ్ చేయలేదు. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో చెరకు లేకుండా చెరుకు రసం అయితే చేసుకోవచ్చు. మా పిల్లలకైతే నచ్చింది ఈ జ్యూస్. మోను అయితే చూడగానే చెరుకు రసం అని చెప్పేశాడు. మోను అయితే నాకు రేపు కూడా చేస్తావా అని అడుగుతున్నాడు. మోను అయితే నిజంగా చెరుకు నుంచి తీసిన జ్యూస్ అనే ఫీల్ అవుతున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్ వీడియో అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.